నమస్తే. వెల్కమ్ టు టుడే టుమారో. ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ డబ్బు ముట్ట చెప్పాలని చూసింది. ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ ఇంటికి డబ్బు సంచులతో వెళ్లి ఏసీపీ అధికారులకు దొరికిపోయారు. అందులోనూ ఫుటేజీల్లో నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి స్పష్టంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఓ ఆడియో కూడా విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఈ కేసు మరుగున పడింది. ఇటీవలే ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో మరోసారి ఓటుకు నోటు కేసు సంబంధించి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అప్పట్లో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. అయితే 2017లో కేసును ఏసీబీ నుంచి సిబిఐకు బదిలీ చేయాలని, చంద్రబాబును కేసులో ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మరోసారి ఓటుకు నోటు కేసు మరోసారి తెర మీదకు రావడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఇటీవలే బెయిల్ షరతులను ఉల్లంఘించొద్దంటూ హైకోర్టు చంద్రబాబుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇటువంటి తరుణంలో ఓటుకు నోటు కేసు మరోసారి విచారణకు రానుండటం పార్టీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్.